హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఐడెంటిటీ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ చాలా ట్విస్ట్లని రివీల్ చేస్తుంది. సో వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. ఈ మూవీ మీకు చూడాలనిపిస్తే G5 లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. మూవీ స్టార్ట్ అవ్వగానే హరణ్ అనే చిన్న పిల్లని చూపిస్తారు. వాడు హైలీ టాలెంటెడ్. వాళ్ళ అమ్మ ఒక స్కెచ్ ఆర్టిస్ట్, బట్ ఇప్పుడు తనకి హెల్త్ బాగుండదు, సో ఐసీలో ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ గురించి చెప్తారు. యాక్చువల్ గా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఎప్పుడూ టార్చర్ చేస్తూ ఉండేవాడు. తన హస్బెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ అయినా కూడా వాడు ప్రేమగా చూసుకోడు. అలా 10 ఇయర్స్ తనని టార్చర్ చేస్తాడు. 10 ఇయర్స్ నరకం అనుభవించాక తను విడాకులు తీసుకుంటది. సో అప్పుడు తనకి 2 పిల్లలు ఉంటారు. కోర్టు అమ్మాయిని వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తుంది. అబ్బాయిని మన హరణ్ ని వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తుంది. హరణ్ ని వాళ్ళ నాన్న ఎక్కడికి పంపించేవాడు కాదు. 7 ఇయర్స్ ఇంట్లోనే పెట్టుకుని చాలా కొట్టేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళమ్మ మరొక పెళ్లి చేసుకుంటది. అప్పుడు తనకి ఒక అమ్మాయి పుడుతుంది. తన పేరు నీరజ, నీలు. ఆ తర్వాత తన హస్బెండ్ చనిపోతాడు. ఇప్పుడు మన హరణ్ ని వాళ్ళ అక్కనే చూసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఒక షాపింగ్ మాల్ ని చూపిస్తారు. అక్కడ ఒక అమ్మాయి ట్రయల్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. దాంతో తనకి డౌట్ వచ్చి పైకి చూస్తే పైన ఒక మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. వెంటనే మొబైల్ ని తీసి చూస్తే వీడియో ఆన్ లో ఉంటుంది. అలాగే తన డ్రెస్ చేంజ్ చేసుకున్న వీడియో కూడా ఉంటుంది. సో తనకి కోపం వచ్చేసి వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్ కి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్న అమర్ అనే వ్యక్తి ఆ ఫోన్ ని తీసుకుని ఈ ఫోన్ ఎవరిది అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఒక కుర్రాడు వచ్చి తన ఫోన్ తీసుకుని పారిపోతాడు. యాక్చువల్ గా ఇదంతా కూడా అమర్ చేసిన ఒక ప్లాన్. ఆ కుర్రాడితో రోజు అదే పని చేపిస్తూ ఉంటాడు. వాడు ట్రయల్ రూమ్ లో సీక్రెట్ గా కెమెరా పెట్టి అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న వీడియోస్ తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ నకుల్ అనే హ్యాకర్ ని చూపిస్తారు. నకుల్ కి అమర్ కాల్ చేసి, రే నేను నీకు ఒక అమ్మాయి ఫేస్బుక్ ప్రొఫైల్ ని సెండ్ చేశాను. ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ తో సహా అన్ని కావాలని అడుగుతాడు. ఫస్ట్ నకుల్ ఆ పని చేయడానికి ఒప్పుకోడు. బట్ అమర్ వాడిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పని చేసి పెడతాడు. నెక్స్ట్ సీన్ లో ఆ అమ్మాయి మాల్లో జరిగిన దాన్ని పోలీస్ వాళ్ళకి చెప్పి కంప్లైంట్ ఫైల్ చేసి బయటకు వస్తుంది. అప్పుడే అక్కడికి అమర్ వచ్చి తన వీడియోని చూపిస్తాడు. ఆ వీడియో చూడగానే తను చాలా టెన్షన్ పడిపోతూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు వాడు 3 లక్షలు ఇవ్వమని అడుగుతాడు. తను కూడా ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. వెంటనే కొంత అమౌంట్ ని తను పే చేస్తుంది. దాంతో వాడు ఆ అమ్మాయిని ఏమీ చేయకుండా ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఒక వ్యక్తికి కాల్ చేసి, సార్ ముందు నా డబ్బులు నాకు ఇవ్వండి, లేదంటే నా దగ్గర ఉన్న వీడియోస్ తో నేను ఏమైనా చేస్తానని బెదిరించి అతని ప్లేస్ కి వెళ్లిపోతాడు. అప్పుడే అక్కడికి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అమర్ ని చాలా కొట్టి అతని ప్లేస్ ని తగలబెట్టేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. యాక్చువల్ గా ఆ అమర్ గడు చనిపోయింది కేరళ తమిళనాడు బార్డర్ దగ్గర. సో ఆ కేసు ని కేరళ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. బట్ మధ్యలో తమిళనాడు పోలీసులు వచ్చి ఈ కేసు ని మేమే ఇన్వెస్టిగేషన్ చేస్తామంటారు. దాంతో కేరళ పోలీసులు ఎవిడెన్స్ ని అలాగే కేసు ఫైల్స్ ని తమిళనాడు పోలీస్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటారు. బట్ ఇప్పుడే కాదు, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇవ్వాలనుకుంటారు. సో ఆ కేసు ఫైల్స్ అలాగే ఎవిడెన్స్ అన్ని కూడా దినేష్ అనే పోలీస్ ఆఫీసర్ దాచిపెడతాడు. అప్పుడే బెంగళూరు నుండి అలీన్ అనే ఇన్స్పెక్టర్ దినేష్ దగ్గరికి వచ్చి, సార్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక అమ్మాయి తన కల్లారా చూసింది. ఆ తర్వాత తను భయపడి పారిపోతూ ఉన్నప్పుడు తన్ని ఎవరో లారీతో గుర్తించేసి చంపేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు తను సేఫ్ గానే ఉంది. నేను తన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఇదంతా చేసింది ఎవరో కనుక్కుంటాను. అప్పటి వరకు తను నా కస్టడీలోనే ఉంటుంది. అలాగే మేము ఉండడానికి ఒక మంచి ప్లేస్ కావాలని అడుగుతాడు. అప్పుడు దినేష్ అతను ఉంటున్న అపార్ట్మెంట్ లోనే ఒక ఫ్లాట్ చూపిస్తాడు. అదే అపార్ట్మెంట్ లో మన హీరో ఫ్యామిలీ కూడా ఉంటుంది. మన హరణ్ కి ఇప్పుడు ఎలాంటి జాబ్ ఉండదు. బట్ వాళ్ళ అమ్మలాగే స్కెచ్ వేస్తూ ఉంటాడు. అది కూడా చాలా ప్రొఫెషనల్ గా వేస్తాడు. రోజు వాళ్ళ చెల్లితో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు పిల్లలకి కరాటా నేర్పిస్తూ ఉంటాడు. ఇదే మనోడి డైలీ రొటీన్. అలా ఒక రోజు అలీన్ దినేష్ చూపించిన ఫ్లాట్ కి అలీషాని తీసుకుని వస్తాడు. అక్కడే హరణ్ కనిపిస్తాడు. సో ఇద్దరు పరిచయం చేసుకుని ఎవరి ఫ్లాట్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎలిన్ తన దగ్గరికి వచ్చి, చూడమ్మాయి కొన్ని రోజులు మనం ఇక్కడే ఉండబోతున్నాం. ఎందుకంటే నిన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు. సో నేను నా కానిస్టేబుల్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తాం. తను ప్రెగ్నెంట్ తో ఉంది, బట్ టూ డేంజరస్. నిన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడున్న వాళ్ళతో నువ్వు అస్సలు మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడితే నువ్వు నాకు సిస్టర్ అవుతావని చెప్పు. కేసు గురించి ఎవరితో ఏమీ చెప్పొద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ దినేష్ ఫ్లాట్ లో ఒక చిన్న దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసిన వ్యక్తిని దినేష్ వాళ్ళ పాప చూస్తుంది. బట్ తను నిజం చెప్పడానికి భయపడిపోతుంది. అప్పుడు ఆ పాప వల్ల అన్న వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నిజం చెప్తాడు. వెంటనే వాళ్ళ నాన్న ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి ఆ పిల్లడు చెప్పిన పోలికలతో ఒక స్కెచ్ గీయిస్తాడు. ఆ స్కెచ్ ని చూసి అక్కడే ఉన్న హరణ్ అంటాడు, చూడండి సార్, మీ అబ్బాయి చెప్తుందంతా తప్పే. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ఏది చెప్తే మీ అబ్బాయి దానికే తలూపుతున్నాడు. నిజానికి ఒక మనిషి చెవులు ఇలా ఉంటాయో చెప్పండి. వాడు కార్టూన్ బొమ్మలు చూసి వాడి ఫేస్ ని డ్రా చేపిస్తున్నాడు. నిజానికి దొంగను చూసింది మీ అబ్బాయి కాదు, మీ అమ్మాయి అని చెప్తాడు. వెంటనే హరణ్ ఆ పాప దగ్గరికి వెళ్లి తను చెప్పిన పోలికలతో ఒక స్కెచ్ గీస్తాడు. ఆ స్కెచ్ ని చూసి పాప, నాన్న వీడే దొంగతనానికి వచ్చాడని చెప్తుంది. ఇదంతా కూడా అక్కడే ఉన్న ఎలిన్ చూసి వీడేంటి మరి ఇంత షార్ప్ గా ఉన్నాడని అనుకుంటాడు. అదే రోజు నైట్ ఎలిన్ హరణ్ దగ్గరికి వచ్చి అలిసా గురించి చెప్పి, నాకు కూడా ఒక ఫేవర్ చేస్తావా? ఆ అమ్మాయి అమ్మని చంపిన వ్యక్తిని చూసిందంట. నువ్వు తను చెప్తున్న పోలికలతో స్కెచ్ డ్రా చేస్తావా అని అడుగుతాడు. సరే సార్, తప్పకుండా చేస్తాను. కానీ మీ డిపార్ట్మెంట్ లో స్కెచ్ ఆర్టిస్టులు ఎవరు లేరా అని అడిగితే, ఉన్నారు కానీ నేను ఈ కేసుని ప్రైవేట్ గా డీల్ చేస్తున్నా, అందుకే నీ అవసరం ఉందని చెప్తాడు. సరే సార్, నేను హెల్ప్ చేస్తాను. బట్ నా కేస్ డీటెయిల్స్ కూడా కావాలని అడుగుతాడు. కానీ ఎలిన్ ఇవ్వడానికి అసలు ఒప్పుకోడు. సరేలే అని చెప్పి
నెక్స్ట్ డే మార్నింగ్ తను చెప్తున్న పోలికలతో స్కెచ్ గీస్తూ ఉంటాడు. తను కూడా చాలా క్లియర్ గా చెప్తూ ఉంటుంది. మనోడికి డౌట్ వచ్చి 2-3 సార్లు అడిగి చూస్తాడు. అయినా కూడా తను చూసిన పోలికలే చెప్తుంది. ఇక మనోడు స్కెచ్ రెడీ చేసి తనకి చూపించకుండా తన్ని పంపించేసి అలెన్ దగ్గరికి వచ్చి, సార్ తను చెప్పిన పోలికలు అన్ని తప్పే, అలాగే తను క్లారిటీగా లేదని చెప్పి మనోడు డ్రా చేసిన స్కెచ్ ని చూపిస్తాడు. ఆ స్కెచ్ లో హరన్ ఫోటోని చూసి అలెన్ షాక్ అవుతాడు. అప్పుడు మనోడు అంటాడు, చూడండి సార్, నిజంగా నేనే కిల్లర్ అయితే తను డైరెక్ట్ గా నన్నే చూపించొచ్చు కదా, మళ్ళీ ఇలా స్కెచ్ గీయడం దేనికి? సో అందుకే తను అబద్ధం చెప్తుంది. తనకి రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది కదా సార్, అందుకే నా పోలికలు చెప్పిందేమో. ఒకవేళ తన మెమరీలో ఆ కిల్లర్ ఫేస్ ఉంటే మనం ఈజీగా కనిపెట్టేయచ్చు. కొన్ని రోజులు తనకి రెస్ట్ ఇవ్వండి, ఆ తర్వాత మనం క్రైమ్ సీన్ కి వెళ్లి అక్కడ మళ్ళీ స్కెచ్ వేద్దాం. ఈసారి తను ఎవరి మొహాన్ని చూపిస్తుందో చూద్దాం అని చెప్పి వెళ్లిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ముగ్గురు కలిసి క్రైమ్ సీన్ కి వెళ్తూ ఉంటారు. బట్ మన హరన్ కి ఆ స్పాట్ ఎక్కడో తెలియదు. సో అక్కడికి వెళ్తున్నప్పుడు అలీసాని అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని హరన్ అడుగుతాడు. అప్పుడు తను చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సార్, నాకు కాల్ వచ్చింది. కాల్ రాగానే నేను ట్రైన్ లో ఇక్కడికి వచ్చాను. ఒక స్కూటీ తీసుకుని అలా బయటకు వచ్చాను. అప్పుడే సముద్ర సిల్క్స్ దగ్గర ఒక వ్యక్తిని చూశానని చెప్తుంది. తను చెప్పింది వినగానే మనడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ రోజు అమర్ ని చంపింది ఎవరో కాదు, మనోడే. హరనే పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్లేటప్పుడు తను చూస్తుంది. అందుకే మనడు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక క్రైమ్ సీన్ కి రాగానే తను చూసింది మొత్తం చెప్తుంది. అలాగే వాడి పోలికలు కూడా చెప్తుంది. తను చెప్పిన పోలికలతోనే మనడు ఒక స్కెచ్ గీస్తాడు. ఈసారి హరన్ ఇమేజ్ కాకుండా మరొక వ్యక్తి స్కెచ్ వేస్తాడు. అదే స్కెచ్ ని అలెన్ కి చూపించి, సార్ ఈ స్కెచ్ ని తనకి చూపించకండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందని చెప్తాడు. అయినా కూడా అలెన్ వినిపించుకోకుండా ఆ స్కెచ్ ని తీసుకెళ్లి తనకి చూపిస్తాడు. ఆ స్కెచ్ లో ఉన్న మొహాన్ని చూసి, అవును సార్, ఆ రోజు నేను వీరిని చూశానని చెప్తుంది. అలా చెప్పగానే మనడు ఏంటి ఈ పిల్ల ఇలా చెప్తుందని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అందరు కలిసి అపార్ట్మెంట్ కి వచ్చేస్తారు. అక్కడే దేవిక ఎలిసాని పలకరిస్తుంది. కానీ అలీసా దేవికని గుర్తుపట్టదు. రోజు చూస్తూనే ఉంటుంది. అయినా కూడా గుర్తుపట్టకపోవడంతో వాళ్ళకి ఎలిసా మీద కొంచెం డౌట్ వస్తుంది. నెక్స్ట్ ఎలెన్ దగ్గరికి వచ్చి, సార్ మీ కానిస్టేబుల్స్ కి పెయిన్స్ వస్తే హాస్పిటల్ జాయిన్ చేసామని చెప్తుంది. అది వినగానే ఎలెన్ తన్ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్లిపోతాడు. అప్పుడే హరన్ వాళ్ళ సిస్టర్స్ దగ్గరికి వచ్చి, ఈ రోజు మీరిద్దరు కూడా హాస్పిటల్ క్వార్టర్స్ లోనే ఉండండి అని చెప్పి పంపిస్తాడు. సో ఇప్పుడు ఆ ఫ్లాట్ లో అలిసా ఒక్కతే ఉంటుంది. ఇటువైపు మన హరన్ ఆ ఎలిసా గురించి ఆలోచిస్తూ, ఆ అమ్మాయి ఆ రోజు నన్ను చూస్తే ఆ రోజే పోలీస్ వాళ్ళకి ఎందుకు చెప్పలేదు, ఏదో ఒకటి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. ఆ తర్వాత ఒక జామర్ తయారు చేసి పిల్లి మెడలో వేసి తన రూమ్ కి పంపిస్తాడు. పిల్లి తన దగ్గరికి వెళ్ళగానే ఫోన్ కి ల్యాప్టాప్ కి సిగ్నల్ ఉండదు. సో తనకి ఏమీ అర్థం కాదు. అప్పుడే హరన్ తన ఫ్లాట్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా చాలా సేపు ట్రై చేశాక డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి, ఎరా నాన్న ఇక్కడేం చేస్తున్నావు, నా పిల్లిని చూసావా అని అడిగితే, లేదండి నేను చూడలేదు, ఇక్కడేదో సౌండ్ వస్తే వచ్చానని చెప్తాడు. అవునా, ఏమైందని చెప్పి డోర్ తీస్తే తను గన్ పట్టుకుని షూట్ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే ఎలిన్ వచ్చి, ఏ అలిసా, నేను ఎలిన్ ని గన్ డ్రాప్ చేయమని అడుగుతాడు. ఎలిన్ పేరు వినగానే తను గుర్తుపట్టి గన్ డ్రాప్ చేస్తుంది. ఇదంతా చూస్తున్న డాక్టర్ కి తన మీద డౌట్ వచ్చి, చూడమ్మాయి, అసలు నీకు ఏం ప్రాబ్లం ఉంది, నిన్న నైట్ కూడా మమ్మల్ని గుర్తుపట్టలేదు, ఇప్పుడు ఎలిన్ తన పేరు చెప్తే తప్ప గుర్తుపట్టలేదు, అసలు నీకేమైంది? సరే అమ్మాయి, ఈ ఫోటోలో ఉంది ఎవరో చెప్పమని సూపర్ స్టార్ ఫోటోని చూపిస్తాడు. అయినా కూడా ఆ సూపర్ స్టార్ ని గుర్తుపట్టదు. ఇక డాక్టర్ కి మెల్లిమెల్లిగా తన ప్రాబ్లం అర్థమవుతుంది. వెంటనే తన బ్రెయిన్ ని స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసి పరిశీలించిన తర్వాత వాళ్ళతో చెప్తాడు, చూడండి ఈ అమ్మాయికి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది. తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇలా జరిగింది. ఇదొక రేర్ కండిషన్, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ కండిషన్ ఉన్న వాళ్ళు చూసిన వ్యక్తుల్ని గుర్తుపట్టరు. ఇలాంటి కండిషన్ ఉందని తనకు కూడా తెలీదు. సో మనం మళ్ళీ గుర్తు చేస్తే తప్ప వాళ్ళకి మనం గుర్తురామని చెప్తాడు. అవునా సార్, మరి మొన్న తను ఒక స్కెచ్ ని చూసి గుర్తుపట్టిందని ఎలిన్ అడిగితే, లేదు ఎలిన్, అందుకో అవకాశమే లేదు, తను గుర్తుపట్టదు. ఒకవేళ తను గుర్తుపట్టిందంటే తను అబద్ధం ఆడుతున్నట్టే, కేస్ ని మిస్లీడ్ చేస్తున్నట్టే అని చెప్తాడు. ఇదంతా వింటున్న అలీసాకి చాలా భయం వేస్తుంది. తనకి ఇలాంటి కండిషన్ ఉన్నందుకు చాలా బాధపడుతుంది. ఇక డాక్టర్ చెప్పింది విన్నాక ఎలిన్ కి హరన్ మీద డౌట్ వస్తుంది. కట్ చేస్తే కొన్ని వారాల ముందు జరిగిన అలీసా స్టోరీని చూపిస్తారు. యాక్చువల్ గా అలీసా ఒక న్యూస్ ఛానల్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఒక పెన్ డ్రైవ్ ఇస్తాడు. అందులో ఒక అమ్మాయి డీటెయిల్స్ ఉంటాయి. వెంటనే తన దగ్గరికి వెళ్లి జరిగింది తెలుసుకుంటుంది. యాక్చువల్ గా ఆ అమర్గాడు ఈ అమ్మాయిని కూడా అలాగే ట్రాప్ చేసి మనీ తీసుకుని తనపై అత్యాచారం చేసి వీడియోస్ తీస్తాడు. ఇదే విషయాన్ని అలీసాతో చెప్తుంది. అప్పుడు అలీసా అతని గురించి చెప్పమని అడుగుతుంది. బట్ ఆ అమ్మాయికి అమర్ గురించి ఏమీ తెలియదని చెప్తుంది. వెంటనే అలీసా తనకి దొరికిన డీటెయిల్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ మేడం కి చూపిస్తుంది. బట్ ఈ చిన్న చిన్న డీటెయిల్స్ సరిపోవు, ఇంకా కావాలని మేడం అడుగుతుంది. సో అలీసా తనకి పెన్ డ్రైవ్ ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి కలుస్తుంది. వాడెవడో కాదు, మన హ్యాకర్ నకుల్ గాడు. తను నకుల్ తో మాట్లాడుతూ, చూడు నకుల్, నువ్వు మీడియా ముందుకు వచ్చి అమర్ చేస్తున్న దాని గురించి చెప్తావా అని అడిగితే, లేదు అలీసా, నేను చెప్పలేను, నాకు ప్రాబ్లం అవుతుంది, కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను. నా దగ్గర వాడు మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్ ఉందని చెప్పి వినిపిస్తాడు. అందులో అమర్ గాడు ఒక అబ్బాయితో మాట్లాడుతూ, చూడ్రా, నీ చెల్లిని నేనే ట్రాప్ చేశాను, తన వీడియోస్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. సో 25 లక్షలు తెచ్చిస్తే ఈ వీడియోస్ ని డిలీట్ చేస్తాను, లేదంటే ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాను బెదిరిస్తాడు. ఇక అలీసా తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని తీసుకెళ్లి ఎలిన్ కి చూపిస్తుంది. అలాగే ఆ రికార్డింగ్ వినిపిస్తుంది. అంత విన్నాక ఎలిన్, ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఎవరు పంపించారని అడిగితే, ఏమో సార్, నాకు తెలియదని చెప్తుంది. సరేలే అమ్మ,
అంతా నేను చూసుకుంటాను, మీరు ఫోన్ నంబర్ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పి ఎవిడెన్స్ అన్ని తీసుకుని తన్ని పంపించేస్తాడు. అదే రోజు నైట్ వాళ్ళ మేడం కాల్ చేసి, సరే ఎలిసా, మనం బెంగళూరులో జరుగుతున్న రేప్స్ గురించి టెలికాస్ట్ చేద్దామని చెప్తుంది. అది వినగానే మన ఎలిసా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే నకుల్ కి కాల్ చేసి మరికొన్ని డీటెయిల్స్ అడుగుదాం అనుకుంటుంది. బట్ ఆ కాల్ కనెక్ట్ అవ్వదు. వెంటనే నకుల్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్తుంది. అదే ఆ పాడుబడ్డ ప్లేస్ కి వెళ్లి మొత్తం అంతా చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి అమర్ కనిపిస్తాడు. ఆ అమర్ దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి చాలా అమౌంట్ ని ఇస్తాడు. ఇదంతా కూడా తను వీడియో తీసి వాళ్ళ మేడం కి సెండ్ చేస్తుంది. కానీ సిగ్నల్ లేకపోవడంతో వీడియో సెండ్ అవ్వవు. అప్పుడే తనకి ఏదో సౌండ్ వినిపించడంతో వెంటనే వీడియో ఆన్ చేసి చూస్తుంది. అమర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అతన్ని చంపేసి ఆ ఏరియా మొత్తం బ్లాస్ట్ చేసి వెళ్తూ ఉంటాడు. అతన్ని అలిసా చూసి చాలా భయపడిపోయి వెంటనే స్కూటీ తీసుకుని పారిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ లారీ వచ్చి కొట్టేస్తుంది. దాంతో తనకి హెడ్ ఇంజరీ అవుతుంది. ఈ బ్లైండ్నెస్ కూడా వస్తుంది. ఇప్పుడు జరిగిందంతా కూడా వాళ్ళతో చెప్తూ ఉంటుంది. తను చెప్పిందంతా విన్న అలిన్ చంపింది ఖచ్చితంగా హర్నే అనుకుంటాడు. వెంటనే సుప్రియ అనే ఆవిడకి కాల్ చేసి, చూడండి, నాకు ఈ హరణ్ అనే వ్యక్తి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. వాడు ఎక్కడుంటాడు, ఏం జాబ్ చేస్తాడు, వాడి గురించి అన్ని డీటెయిల్స్ కావాలని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇటువైపు మనడు కూడా ఎవరికో మెసేజ్ చేస్తాడు. అప్పుడే ఎలిన్ వచ్చి, రే, ఇంకెన్ని వేషాలు వేస్తావురా, అమర్ ని చంపింది నువ్వే అన్నది తెలిసిపోయింది. సో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయకముందే ఎందుకు చంపావో చెప్పమని అడుగుతాడు. కానీ హరణ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దినేష్ వచ్చి, ఏమైంది ఎలిన్, ఎందుకు వాడిని అరెస్ట్ చేయాలి, ప్రూఫ్స్ ఉన్నాయా అని అడిగితే, సార్, ముందు వాడిని అరెస్ట్ చేయండి, ప్రూఫ్స్ నేను ఇస్తా అని చెప్తాడు. సరే మరి వాటితో సెకండ్ స్కెచ్ కూడా గీయించావు కదా, ఆ వ్యక్తి సంగతి ఏంటని అడిగితే, సార్, ఆ స్కెచ్ లో ఉన్న వ్యక్తి అసలు రియల్ లైఫ్ లో లేడని చెప్తాడు. అలా చెప్తూ ఉన్నప్పుడే ఆ స్కెచ్ లో ఉన్న వ్యక్తి వేరే లెవెల్లో ఎంట్రీ ఇచ్చి, సార్, అమ్మని నేనే చంపాను, నేనే స్వయంగా వచ్చి లొంగిపోతున్నాను, నన్ను అరెస్ట్ చేయమని అడుగుతాడు. వాడిని చూడగానే ఎలిన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మనడు గేమ్స్ ఆడడం ఆపేసి ఎలిన్ ని ఒక చూపు చూసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎలిన్ కూడా హరణ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, రే, అమర్ ని చంపింది నువ్వే కదా, నాకు తెలుసు. అలాగే వాడు సెక్యూర్ గా దాచుకున్న హార్డ్ డ్రైవ్ కనిపించట్లేదు, వాడు చనిపోయిన తర్వాత అది కనిపించకుండా పోయింది, నేను ఆల్రెడీ మొత్తం వెతికి చూశాను, నాకు కూడా కనిపించలేదు, అసలు నీకు వాడికి ఏంట్రా సంబంధం అని అడుగుతాడు. అప్పుడే దినేష్ కాల్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఎలిన్ లిఫ్ట్ చేసి, సార్, మీకు అమర్ బాడీ దగ్గర ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ దొరికిందా అని అడిగితే, అవును దొరికింది, మేము వాడి బెల్ట్ లో నుంచి ఒక హార్డ్ డ్రైవ్ ని తీసామని చెప్తాడు. అవునా సార్, ఒకసారి తీసుకొస్తారా, దాంట్లో ఏముందో చూద్దామని చెప్తాడు. కానీ దినేష్ అసలు ఒప్పుకోడు. దాన్ని తీసుకురావడం కుదరదు, లాకర్ లో సేఫ్ గా ఉందని చెప్తాడు. అది వినగానే ఎలిన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇదంతా మన హరణ్ వినేసి, అంటే మీరు కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రాలేదా అని అడిగితే, అవన్నీ నీకెందుకని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నుంచి ఎలిన్ పోలీస్ వాళ్ళకి కనిపించకుండా తిరుగుతాడు. పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో దినేష్ కి ఎలిన్ మీద డౌట్ వస్తుంది. ఇటువైపు ఎలిన్ కి సుప్రియ కాల్ చేసి నీరజ అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ, చూడు ఎలిన్, నీరజకి ఒక బ్రదర్ ఉన్నాడు, వాడే హరణ్ అని చెప్తుంది. అది వినగానే ఎలిన్ గడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో నీరజ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంటుంది. తన కండిషన్ ని చూసి వాళ్ళ అక్క అలాగే హరణ్ చాలా ఏడుస్తారు. ఆ రోజు నుండి మనడు మస్తు బాధలో ఉంటాడు. మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తే పోలీస్ వాళ్ళకి అలిసాకి ఉన్న ప్రాబ్లం గురించి తెలుస్తుంది. దాంతో అమర్ని చంపిన వ్యక్తి ఆ స్కెచ్ లో ఉన్న వ్యక్తి కాదని తెలుస్తుంది. సో అతనికి బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారు. ఒకవేళ వాడిని పట్టుకుని జైల్లో పడేసినా కూడా అలిసాకి ఉన్న కండిషన్ కి పోలీస్ వాళ్ళని తిడతారు, అందుకే వదిలేస్తారు. నెక్స్ట్ దినేష్ తమిళనాడు పోలీసులకి కాల్ చేసి ఎలిన్ గురించి అడుగుతాడు. అప్పుడు అతను ఎలిన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్తూ, చూడండి సార్, ఎలిన్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా లేడు, వాడిని ఎప్పుడో తీసేశారు, ఇప్పుడు వాడు ఒక పెద్ద క్రిమినల్ అని చెప్తాడు. అది వినగానే దినేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అలిసాకి హరణ్ జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. చూడు అలిసా, నేను ముద్దుగా పెంచుకుంటున్న నా చెల్లిని అమర్ గారు బ్రూటల్ గా రేప్ చేశాడు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. అందుకే నా చెల్లి కోసం బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చి నీళ్ళు కోసమే బ్రతుకుతున్నాం. తను రికవరీ అవడం కోసం చాలా చేశాం. ఫైనల్ గా తను రికవరీ అవుతున్న టైంలో బెంగళూరు నుండి నీళ్ళు ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అన్సర్ వచ్చి నాకు ఒక షాకింగ్ విషయం చెప్పాడు. యాక్చువల్ గా నీళ్ళతో పాటే అన్సర్ చెల్లిని కూడా కిడ్నాప్ చేసి రేప్ చేసి తన్ని వీడియో తీస్తాడు. ఆ తర్వాత అన్సర్ కి అమర్ కాల్ చేసి 25 లక్షలు ఇవ్వకపోతే ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఆ ఆడియోని మీరు కూడా విన్నారు. దాంతో నేను భరించలేకపోయాను. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా చాలా మంది ఆడపిల్లలు బలైపోతారని నేనే వాడిని చాలా కొట్టి వాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టాను. అప్పుడే అన్సర్ వాళ్ళ నాన్న అలీ గారు నా దగ్గరికి వచ్చి అన్సర్ ని కాపాడమని అడిగారు. ఎందుకంటే అమర్ ని చంపినందుకు మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి అన్సర్ ని చంపేస్తారేమోనని ఆయన భయపడిపోయాడు. అన్సర్ బ్రతకడం కోసం ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నేను ఆ రోజు మెసేజ్ చేయగానే ఆయన పోలీస్ వాళ్ళకి లొంగిపోయాడు. ఇక అమర్ కోసం వచ్చింది ఎవరో కాదు, మీరు పోలీస్ అనుకుంటున్న ఎలిన్. వాడే దీని వెనకాల ఉండి నడిపిస్తుంది. అందుకే అమర్ దాచిపెట్టిన హార్డ్ డ్రైవ్ కోసం ఇక్కడికి వచ్చి గేమ్ ప్లే చేశాడని తనతో చెప్తాడు. అది వినగానే తను ఒక్క
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత హరణ్ దినేష్ కి కాల్ చేసి హార్డ్ డ్రైవ్ తీసుకొని రమ్మని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేయకపోతే అలిన్ వచ్చి ఎలాగోలా తీసుకెళ్లిపోతాడు. సో ఆ డ్రైవ్ ని మీరే సేఫ్ గా ఉంచండి, నేను వచ్చి తీసుకుంటా అని చెప్తాడు. హరణ్ చెప్పినట్టుగానే దినేష్ హార్డ్ డ్రైవ్ ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఇటువైపు హరణ్ హెలిసా హెల్ప్ తో నకుల్ని కాంటాక్ట్ అయ్యి హార్డ్ డ్రైవ్ గురించి చెప్పి నువ్వు దాన్ని ఓపెన్ చేయగలవా అని అడిగితే ఎస్ సార్ 3 minutes లో ఓపెన్ చేస్తాను చెప్తాడు. అప్పుడే ఎలిన్ వచ్చి హరణ్ ని కార్ తో గుద్దుతాడు. అలా వాళ్ళిద్దరి మధ్య చాలా సేపు ఫైట్ జరుగుతుంది. చివరికి అలిన్ గారు డివైడర్ ని గుద్దుకొని కింద పడిపోతుంది. అదే రోజు నైట్ అలీసా డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక షాకింగ్ విషయం చెప్తుంది. చూడండి సార్, నైట్ హరణ్ నేను కలిసి దినేష్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు హరణ్ దినేష్ ని చంపేసి హార్డ్ డ్రైవ్ ని తీసుకుని నన్ను కూడా చంపేద్దాం అనుకున్నాడు, బట్ చంపకుండానే వెళ్లిపోయాడని చెప్తుంది. అప్పుడే అక్కడికి హరణ్ వచ్చి నిజం మొత్తం చెప్తూ లేదు అలీసా, నీతో ఉంది నేను కాదు ఆ ఎలిన్ గాడు. మార్నింగ్ వాడి కారు డివైడర్ ని గుద్దుకొని కింద పడిపోయింది కదా, అందుకే చూడడానికి వెళ్ళాను. అప్పుడు వాడు నన్ను షూట్ చేసి నా సూట్ వేసుకుని నీతో కలిసి ట్రావెల్ చేసి దినేష్ ని చంపేసి డ్రైవ్ తీసుకుని వెళ్లిపోయాడు. నీకు ఉన్న బ్లైండ్నెస్ వల్ల వాడు హరణ్ పేరు చెప్పగానే నువ్వు నన్ను ఊహించుకున్నావని చెప్తాడు. అప్పుడే మనకి ఎలిన్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. యాక్చువల్ గా ఎలిన్ గవర్నమెంట్ కొత్తగా ఏర్పాటు చేసిన విట్నెస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా ఉంటాడు. అంటే వీడు యాక్చువల్ గా ఏం చేయాలి, విట్నెస్ యొక్క ఐడెంటిటీని సేఫ్ గా దాచిపెట్టాలి. బట్ వీడేం చేస్తాడంటే విట్నెస్ యొక్క ఐడెంటిటీని దొబ్బేసి డబ్బుల కోసం సుప్రియకి అమ్మేస్తూ ఉంటాడు. ఆ సుప్రియ విట్నెస్ డీటెయిల్స్ అన్ని కూడా అపోజిషన్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు సంపాదిస్తూ విట్నెస్ ని చంపేస్తూ ఉంటుంది. అలా ఒక రోజు లిక్కర్ బిజినెస్ చేసే చిన్నప్ప అని బిజినెస్ మ్యాన్ ని చూపిస్తారు. చిన్నప్ప లిక్కర్ స్కామ్ చేస్తున్నాడని ఒక జర్నలిస్ట్ ఆ నిజాన్ని బయట పెడతాడు. దాంతో ఆ చిన్నప్ప అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇదంతా కూడా ఆయన వైఫ్ చిత్ర చూసి పోలీస్ వాళ్ళకి చెప్తుంది. దాంతో పోలీస్ వాళ్ళు తనకి కొత్త ఐడెంటిటీని ఇచ్చి ఎలిన్ దగ్గరికి పంపిస్తారు. బట్ ఎలిన్ గాడు చిత్ర ఐడెంటిటీని సుప్రియకి అమ్మేస్తాడు. సుప్రియ చిన్నప్పకి చిత్ర గురించి చెప్తుంది. దాంతో చిన్నప్ప కోట్ల రూపాయలు సుప్రియకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సుప్రియ మనసులో చిత్రాన్ని చంపాలని చూస్తారు. బట్ తను తప్పించుకుంటుంది. ఒకవేళ తను బ్రతికి ఉంటే చిన్నప్ప జైలుకి వెళ్లాల్సి వస్తుంది కదా, సో తన్ని చంపడానికి ప్లాన్స్ వేస్తారు. ఇక ఎలిన్ ఇలాంటి ఐడెంటిటీస్ ని అమ్మిస్తున్నాడని డిపార్ట్మెంట్ కి తెలిసి ఎలిన్ ని బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయినా కూడా ఎలిన్ చిత్రాన్ని వదిలిపెట్టాడు. తన్ని చంపడం కోసం తిరుగుతూ ఉంటాడు. అలా ఒక రోజు ఎలిన్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. చిత్రాన్ని సేఫ్ గా ఒక ఫ్లైట్ లో వేరే ప్లేస్ కి తీసుకెళ్తున్నారని. సో ఎలిన్ చిత్రాన్ని ఫ్లైట్ లోనే చంపేయాలని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుంటాడు. అందుకే ఎలిన్ నేరుగా చంపకుండా కొంతమందిని యూజ్ చేసుకుంటాడు. ముందుగా ఎయిర్పోర్ట్ లో పనిచేసే పర్సన్స్ గురించి తెలుసుకుంటాడు. అప్పుడు ఎలిన్ కి అన్సర్ ఎయిర్పోర్ట్ లో స్టాఫ్ గా వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. అందుకే వాడి చెల్లిని అమర్ తో రేప్ చేయించి ఆ వీడియోని అన్సర్ కి పంపిస్తాడు. దాంతో అన్సర్ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. బట్ అమర్ కి ఎలిన్ డబ్బులు ఇవ్వడు కదా, అందుకే అమర్ నేరుగా అన్సర్ కి కాల్ చేసి 25 lakhs డిమాండ్ చేస్తాడు. దాంతో అన్సర్ నేరుగా హరణ్ దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. అందుకే మనడు అమర్ ని చంపేస్తాడు. ఇక ప్రెసెంట్ కి వచ్చేస్తే ఎలిన్ హార్డ్ డ్రైవ్ ని క్రాక్ చేసి అందులో ఉన్న వీడియోని ఒక పిల్లాడికి పంపిస్తాడు. ఆ పిల్లాడు ఆ వీడియోని చూస్తూ ఉండగా వాళ్ళ నాన్న వచ్చి ఆపేస్తాడు. అందులో వాళ్ళ కూతురి వీడియో ఉంటుంది. యాక్చువల్ గా అతను కూడా ఎయిర్పోర్ట్ లోనే పనిచేస్తాడు. అందుకే వాడి కూతురి వీడియోని పంపించి నేను చెప్పేది చేయకపోతే ఇంటర్నెట్ లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను బెదిరిస్తాడు. అందుకే కూతురు కోసం ఏదైనా చేయడానికి అతను సిద్ధంగా ఉంటాడు. ఇక ఇదంతా కూడా మన హరణ్ కి తెలుస్తుంది. అప్పుడే ఎలిన్ గురించి మొత్తం అలీసాతో చెప్తాడు. ఆ తర్వాత చిత్రాన్ని కాపాడడానికి నేరుగా మనోడే వెళ్తాడు. ఇటువైపు ఎలిన్ ని పట్టుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వెతుకుతూ ఉంటాయి. అప్పుడు ఎలిన్ నీలు వాళ్ళ దగ్గరికి వచ్చి నీలుకి తన వీడియో చూపిస్తూ ఒక ఫేవర్ చేయమని అడుగుతాడు. ఇప్పుడు బయట చాలా మంది నన్ను పట్టుకోవడానికి చూస్తున్నారు, మీరు నన్ను సేఫ్ గా బయటకు పంపిస్తే ఆ వీడియోని డిలీట్ చేస్తాను, లేదంటే మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తా అని చెప్పి బెదిరిస్తాడు. కానీ నీలు అసలు భయపడదు. రే ఎలిన్, నా అన్న గురించి నీకేమైనా తెలుసారా? మా అన్న నువ్వు అనుకున్నట్టు కామన్ మ్యాన్ కాదని చెప్తుంది. అవునే, నాకు మొత్తం తెలుసు. నాకు మా బాస్ సుప్రియ కాల్ చేసి మీ అన్న గురించి మొత్తం చెప్పింది. అందుకే నేను నా ప్రాణాలని కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నన్ను మీరు తప్ప ఎవరు కాపాడలేరని చెప్తాడు. అప్పుడే మనకి హరణ్ ఎవరో చూపిస్తారు. అందరు అనుకున్నట్టుగా హరణ్ కామన్ మ్యాన్ అయితే కాదు. అతను ఒక ఎన్ఎస్జీ కమాండర్, అలాగే స్కై మార్షల్. అన్నిట్లోనూ ఆరితేరిన ఒక గొప్ప సోల్జర్. అందుకే స్కై మార్షల్ అయిన మన హీరో ఐడెంటిటీని ఎవరికి చెప్పరు. మనోడు చేసే పని ఏంటంటే ఫ్లైట్ లో ఉన్న జనాల్ని ప్రొటెక్ట్ చేయడమే. ఇక ఈ నిజం తెలుసుకున్న ఎలిన్ ఎలాగో పోతాడని ముందే ఊహిస్తాడు. అందుకే నీలుని బ్లాక్ మెయిల్ చేస్తాడు. సో వాళ్ళు కూడా ఎలిన్ పారిపోవడానికి హెల్ప్ చేస్తామని చెప్తారు. ఇటువైపు హరణ్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ కి థ్రెట్ ఉందని చెప్పి వాళ్ళని హెల్ప్ చేయమని అడుగుతాడు. వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. ఇక మనడు గన్స్ తీసుకుని ఫ్లైట్ ఎక్కేస్తాడు. ఆ తర్వాత నకుల్ కి కాల్ చేసి మీరిద్దరు కూడా నాకు హెల్ప్ చేయాలని చెప్తాడు. సరే సార్, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తామంటాడు. ఇక చిత్రాన్ని లేపేయడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారని వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ వాడెవడో తెలియదు కాబట్టి నకుల్ ని అలాగే అలీసాని హెల్ప్ అడుగుతాడు. వెంటనే నకుల్ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరి ఫొటోస్ ని అలీసాకి చూపిస్తూ ఇందులో నువ్వు చూసిన వ్యక్తి ఉన్నాడా అని అడుగుతాడు.
అవుతాడు. యాక్చువల్ గా అలీసా అమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు కదా, ఆ వ్యక్తిని అలీసా క్లియర్ గా చూస్తుంది. అందుకే ఆ వ్యక్తి ఫొటోస్ లో ఉన్నాడా అని అడుగుతాడు. కానీ అలీసా గుర్తుపట్టలేకపోతుంది, ఎందుకంటే తనకి బ్లైండ్నెస్ ఉంటుంది కదా, సో కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది. ఇటువైపు చిత్రాన్ని తనతో ఉన్న ఆఫీసర్ ని సేఫ్ గా అరుణ్ పక్కకు తీసుకొచ్చి జరిగినంతా వాళ్ళతో చెప్తాడు. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇక అలీసాకి వాడి మొహం గుర్తురాదు, కానీ వాడి మొహానికి ఉన్న ఒక మార్కు గుర్తొస్తుంది. వెంటనే ఆ మార్కు గురించి హరణ్ తో చెప్తూ వాడి మొహం మీద ఒక స్కార్ ఉంది, మీరు వెతికితే వాడిని కనిపెట్టొచ్చని చెప్తుంది. వెంటనే హరణ్ అందరినీ చెక్ చేస్తాడు, కానీ మార్కు తో ఉన్న పర్సన్ ఎవరు కనిపించరు. అదే ఫ్లైట్ లో చిన్నప్ప కూడా ఉంటాడు. చిన్నప్ప ఈ ఫ్లైట్ ఎక్కేలా చేసింది కూడా మన హరణే. సో వాడి దగ్గరికి వచ్చి చిత్రాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగితే, సార్ నేను చంపాలనుకున్నాను నిజమే, కానీ ఎలిన్ తన్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు, అందుకే నేను తన్ని వదిలేశాను. ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్తున్నాను, నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు, వాడు వేసిన ప్లాన్ ఏంటో కూడా నాకు తెలియదని చెప్తాడు. దాంతో హరణ్ వాడిని ఏమీ చేయకుండా వెళ్ళిపోతాడు. అప్పుడే హరణ్ కి మరొక మెసేజ్ వస్తుంది. ఇదే ఫ్లైట్ లో ఎలిన్ అమ్మేసిన విట్నెస్ పర్సన్స్ కూడా ఉన్నారని తెలుస్తుంది. వెంటనే నకుల్ కి చెప్పి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. నకుల్ ఇంటర్నెట్ లో చూసి వాళ్ళందరూ న్యాయం కోసం పోరాడుతున్న విట్నెస్ అని అర్థమవుతుంది. అది వినగానే మనడు ఒక్కసారిగా షాక్ అవుతూ ఆలోచిస్తాడు. అప్పుడే మనడికి మొత్తం అంతా అర్థమవుతుంది. ఎలిన్ ఇదంతా చేస్తుంది చిన్నప్ప కోసం కాదని, ఇక్కడున్న విట్నెస్ అందరినీ చంపడానికని. అప్పుడే హరణ్ కి ఎలిన్ వేసిన ప్లాన్ బి గురించి కూడా తెలుస్తుంది. అదే అమర్ గారు రేప్ చేసిన సెకండ్ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ ఫాదర్ కూడా ఎయిర్పోర్ట్ లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు వాడి గురించి ఎంక్వైరీ చేయమని నకుల్ కి చెప్తాడు. నకుల్ ఆ రేప్ కి గురైన అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అందులో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ని చూసి అలీసా గుర్తుపట్టి ఆ రోజు నేను చూసింది వీణ్ణి అని చెప్తుంది. వెంటనే అరుణ్ ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీస్ కి చెప్పి ఆ వ్యక్తిని పట్టుకోమని చెప్తారు. అప్పుడే వాడిని చూపిస్తారు. వాడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ గా డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే వాడి పర్మిషన్ ఉండాలి, కానీ వీడేమో వీళ్ళ ఫ్లైట్ ని మరొక ఫ్లైట్ తో గుద్దుకునేలా ప్లాన్ చేసి పెడతాడు. అప్పుడైతేనే విట్నెస్ అందరు కూడా సాక్షులు చెప్పకుండానే చనిపోతారు కదా, సో ఇదంతా కూడా ఎలిన్ వీడితో చేపిస్తాడు. ఇక వీడు మరో ఫ్లైట్ ని రన్వే మీదకి తీసుకొద్దాం అనుకుంటాడు. అప్పుడే ఎయిర్పోర్ట్ అథారిటీస్ వచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. వాడి ప్లేస్ లో ఒక అమ్మాయి కూర్చుని ప్లేన్ ని సేఫ్ గా ల్యాండ్ చేయడానికి రన్వే ని క్లియర్ చేస్తుంది. దాంతో మన హీరో ఊపిరి పీల్చుకుంటాడు. సో ప్లేన్ దిగేస్తుంది. నెక్స్ట్ డే ఎలిన్ దొంగ పాస్పోర్ట్ యూజ్ చేసి పారిపోదాం అనుకుంటాడు. సుప్రియ కూడా వాడు పారిపోవడానికి హెల్ప్ చేస్తుంది. బట్ అదే ప్లేన్ లో మన స్కై మార్షల్ కూడా ఉంటాడు. ఇక ఎలిన్ మళ్ళీ ఆ డ్రైవ్ ని చూపిస్తూ నన్ను ఏమైనా చేస్తే నీ చెల్లి వీడియోని అందరు చూసేలా చేస్తాను బెదిరిస్తాడు. అప్పుడు హరణ్ ఒక షాక్ ఇస్తాడు. రే పిచ్చోడా, మా అక్క నీకు మస్కా కొట్టి అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసిందని చెప్తాడు. అది వినగానే ఎలిన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక మనడు అక్కడున్న ఎలిన్ బాడీ గార్డ్స్ ని కుమ్మేసి ఎలిన్ ని ఫ్లైట్ లోనే షూట్ చేసి చంపేస్తాడు. ఇక్కడతో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.